హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్లోని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ట్రిగ్నోమెట్రీ. ఇది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఈ వీడియో చూశాక మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం దీని హిస్టరీ గురించి ఒక స్టోరీ లాగా తెలుసుకుందాం. రెడీనా? చాలా కాలం క్రితం, సుమారుగా 4000 సంవత్సరాల ముందు, బాబిలోనియా మరియు ఈజిప్టు అనే నాగరికతల్లో ప్రజలు ఆకాశాన్ని చాలా ఆసక్తిగా చూసేవాళ్లు. బాబిలోనియన్లు నక్షత్రాల కదలికలను స్టడీ చేసేవాళ్లు. వాళ్లకు ఆకాశం ఒక పెద్ద సర్కిల్లా కనిపించేది. దానిని వాళ్లు 360 భాగాలుగా డివైడ్ చేశారు. ఎందుకంటే వాళ్లు బేస్ 60గా లెక్కించే ఒక సిస్టమ్ వాడేవారు. బేస్ 60 సిస్టమ్ అంటే ఏమిటి? బాబిలోనియన్లు మనలా 10 కాకుండా 60 ఆధారంగా చేసుకుని లెక్కించేవారు. ఇది మొదట వింతగా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. మనం 9 తర్వాత కొత్త స్థానానికి వెళితే వాళ్ళు 59 తర్వాత కొత్త స్థానానికి వెళ్లేవారు. ఎందుకు 60? ఎందుకంటే 60 అనే సంఖ్యను చాలా సంఖ్యలతో సులభంగా భాగించవచ్చు. 60 సంఖ్యను 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 ఇలా చాలా సంఖ్యలతో శేషం లేకుండా భాగించవచ్చు. ఇది లెక్కలు, ముఖ్యంగా భిన్నాలు మరియు విభజనలు చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మన 10 కేవలం 2, 5తో మాత్రమే భాగించగలం. ఈ బేస్ 60 వ్యవస్థ యొక్క ఆనవాళ్లు ఇప్పటికీ మన జీవితంలో బలంగా ఉన్నాయి. బాబిలోనియన్లు లేకపోతే మన సమయం లెక్కించే విధానం బహుశా వేరేలా ఉండేది. వారు సమయాన్ని లెక్కించడానికి తమ బేస్ 60 పద్ధతిని వాడారు. అందుకే మనకు ఇప్పటికీ 1 నిమిషానికి 60 సెకన్లు ఉన్నాయి, 1 గంటకు 60 నిమిషాలు ఉన్నాయి. వారు ఒక సర్కిల్ని 360 డిగ్రీలుగా విభజించారు. ఆకాశాన్ని 360 భాగాలుగా ఎందుకు, ఎలా విడగొట్టారు? సంవత్సరానికి అంచనాకి 360 రోజులు. సూర్యుడు మళ్లీ అదే నక్షత్రరాశి వద్దకు తిరిగి రావడానికి సుమారుగా 360 రోజులు పడుతుందని వారు అంచనా వేశారు. వారు ఆకాశాన్ని ఒక పెద్ద సర్క్యులర్ మార్గంగా, సూర్యుని ప్రయాణ పటం ఊహించుకున్నారు. సంవత్సరంలోని ప్రతి రోజుకు ఒక భాగం చొప్పున ఆ సర్కిల్ని 360 భాగాలుగా విభజించారు. అంటే సూర్యుడు ప్రతిరోజు 1 డిగ్రీ చొప్పున ప్రయాణిస్తాడని వారు భావించారు. అందుకే మనం ఇప్పటికీ సర్కిల్లో, నావిగేషన్లో 360 డిగ్రీలనే వాడతాము. ఇక ఈజిప్టులో అయితే పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టేవాళ్లు. వాటి స్లోప్ కరెక్ట్గా ఉండాలి కదా, దానికోసం వాళ్లు యాంగిల్స్ ను కొలిచేవాళ్లు. అప్పుడే వాళ్లు తెలియకుండానే ట్రిగ్నోమెట్రీకి బేస్ వేస్తున్నారు. తర్వాత గ్రీకు దేశంలో హిప్పార్కస్ అనే ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆయనను ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటారు. ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆకాశంలో 2 నక్షత్రాల మధ్య ఉన్న యాంగిల్ తెలిస్తే వాటి మధ్య దూరం ఎంత ఉంటుందో లెక్కించగలమా? దీనికోసం ఆయన ఒక టేబుల్ తయారు చేశాడు. ఒక సర్కిల్లో ప్రతి యాంగిల్కు ఎదురుగా ఉండే స్ట్రెయిట్ లైన్ పొడవు ఎంత ఉంటుందో లెక్కించి ఆ టేబుల్లో రాశాడు. ఈ స్ట్రెయిట్ లైన్నే మనం కోడ్ అంటాం. మన ఇండియా నుండి ఆర్యభట్ట అనే గొప్ప మ్యాథమెటిషియన్ వచ్చాడు. ఆయన హిప్పార్కస్ టేబుల్ను ఇంకొంచెం సింపుల్ చేశాడు. భారతీయ గణిత మేధావి అయిన ఆర్యభట్ట హిప్పార్కస్ వాడిన ఫుల్ కోడ్, సంస్కృతంలో జ్యా కు బదులుగా దానిలో సగం వాడటం తేలిక అని కనుగొన్నారు. దీనికి ఆయన అర్ధజ్యా అని పేరు పెట్టారు. అంటే సగం కోడ్ అని అర్థం. కాలక్రమేణా గణితంలో రాసేటప్పుడు అర్ధజ్యా అనే పదాన్ని క్లుప్తంగా జ్యా అని పలవడం మొదలుపెట్టారు. ఈ జ్యా అనే పదం అరబ్ పండితుల వద్దకు చేరినప్పుడు వారి భాషలో దానికి సరైన పదం లేకపోవడంతో దాన్ని జిబా అని రాసుకున్నారు. అరబిక్ భాషలో అచ్చులను ఎక్కువగా రాయరు, కాబట్టి అది జెబీ గా మారింది. శతాబ్దాల తర్వాత ఈ అరబిక్ గ్రంథాలు యూరప్కు చేరాయి. అక్కడ లాటిన్ పండితులు జెబీ ని చూసి అది జాయిబ్ అనే పదమని పొరపాటు పడ్డారు. జాయిబ్ అంటే అరబిక్లో ఒంపు లేదా ఖాతా అని అర్థం. వారు దానిని లాటిన్లోకి సైనస్ అని అనువదించారు.
దీనికి లాటిన్లో కూడా ఒంపు లేదా వంపు అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఈ సైనస్ అనే పదం ఆంగ్లంలో సైన్ గా మారింది. అలా భారతదేశంలో పుట్టిన అర్ధజ్య అనే పదం ప్రపంచం చుట్టూ ప్రయాణించి సైన్ గా మన ముందుకు వచ్చింది. సైన్ తర్వాత మిగతా వాళ్లు కూడా వచ్చారు. కొసైన్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క సైన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 చిన్న యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక యాంగిల్ యొక్క సైన్ దాని కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క కొసైన్ కు ఈక్వల్ అవుతుంది. ఇక టాంజెంట్ అంటే ఒక సర్కిల్ ను ఒక పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని అపోజిట్ సైడ్ మరియు అడ్జసెంట్ సైడ్ యొక్క రేషియోకు సమానంగా ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 30 డిగ్రీలు ఉందనుకోండి, దాని కాంప్లిమెంటరీ యాంగిల్ 60 డిగ్రీలు అవుతుంది. అప్పుడు సైన్ 30 విలువ కాస్ 60 విలువ ఒకటే ఉంటుంది. సికాంట్, కోసెకెంట్, కోటాంజెంట్ ఇవన్నీ వాటి రెసిప్రోకల్స్. చూశారా ఫ్రెండ్స్, ఒకప్పుడు నక్షత్రాలను కొలవడానికి మొదలైన ఈ ట్రిగ్నోమెట్రీ ఇప్పుడు మన లైఫ్లో ప్రతి చోట ఉంది. మీ ఫోన్లోని జీపీఎస్ కరెక్ట్గా పనిచేయడానికి, వీడియో గేమ్లలో బొమ్మలు కదలడానికి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి, ఫ్లైట్స్ ఎగరడానికి, ఇలా చాలా వాటిలో ట్రిగ్నోమెట్రీ హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీ అనేది కేవలం కష్టమైన ఫార్ములాలే కాదు, ఇది మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. తర్వాతి వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.